బైబిల్లో చూసినట్లయితే ఏమని కనిపిస్తుందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవాన్వేషము వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మీరు చూసినట్లయితే దైవజనుడిని గురించి రాయబడుతున్నటువంటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, ఆల్ ద స్క్రిప్చర్ ఈస్ గివెన్, ఆల్ ద స్క్రిప్చర్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దైవావేశము అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. మొదటి విషయం అండి. రెండవది గంట, దేవుని సేవకునికి ప్రతి లేఖనము ఎక్కడి నుంచి రావాలంట అండి, దేవుని దగ్గర నుంచి రావాలి అంట. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం ధ్యానించుకుందామా. యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందంటే, మ్యాన్ ఆఫ్ గాడ్ మే బీ కంప్లీట్ అండ్ ప్రొఫిషియంట్ అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, దైవజనుడంట ఏ విధంగా ఈ వాక్యము ఉపయోగపడుతుందంట, ఒక దైవజనుని పరిపూర్ణమైన వ్యక్తిగా చేయడానికి, రెండవదిగా సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేయడానికి, మూడవదిగా నైపుణ్యత అనేటువంటిది ఇవ్వడానికి. ఈ లేఖనము బైబిల్లో రాయబడింది. ప్రతి లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవజనుని ఏ విధంగా తయారు చేస్తుందంట, బైబిల్లో రాయబడింది కదా, ఉపదేశించుటకును, అంటే ఇంగ్లీష్ బైబిల్లో డాక్ట్రిన్స్ అని ఉంటుంది. రెండవదిగా ఖండించుటకును, మూడవదిగా తప్పు దిద్దుటకును, నాలుగవదిగా నీతి యందు శిక్ష చేయుటకును. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని కనిపిస్తుందో తెలుసా, మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి కంప్లీట్ అండ్ ప్రొఫిషియంట్. ఈ వాక్యము అనేటువంటిది దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు ఎక్కడి నుంచి సంపాదించాలి ఈ వాక్యము అంటే, దేవుని సన్నిధిలో నుంచి వచ్చే ప్రతి లేఖనము. ఆ మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో నుంచి వచ్చే ప్రతి లేఖనమును మరి తీసుకోవడం ప్రారంభిస్తాడో, ఆ లేఖనము, ఆ వాక్యం ఏం చేస్తుందంట, ఒక దేవుని సేవకుని ఒక కంప్లీట్గా తయారు చేస్తుంది, ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారు చేస్తుంది, ఒక ప్రొఫిషియంట్ వ్యక్తిగా తయారు చేస్తుంది, ఒక ఎఫిషియంట్ వ్యక్తిగా తయారు చేస్తుంది. అంత మాత్రమే కాదు, నైపుణ్యము కలిగినటువంటి దేవుని సేవకునిగా తయారు చేయడం ప్రారంభిస్తుంది. దైవావేశము కలిగిన లేఖనము అంటే అర్థం ఏంటిదండి, వేరే లేఖనం ఉంది అనే కదా అర్థము. దేవుని సేవకులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన వాళ్ళరా. వాట్ ఎవర్ యు గెట్, ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి మాత్రమే ఆ వాక్యము రావాలి. ఇక్కడ అక్కడ లేదా ఇంకొకరు చెప్పేటువంటిది మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. అయితే దేవుని దగ్గర నుంచి, దైవావేశం దగ్గర నుంచి ఆ వాక్యము పొందుకోవాలి. అప్పుడే ఆ దైవజనుడు ఒక పరిపూర్ణమైన, సంపూర్ణమైన, నైపుణ్యత కలిగినటువంటి దేవుని సేవకునిగా ఉంటాడు.